హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ సౌజీ ఐడియాస్ అండ్ వ్లాగ్స్. మా అత్త అయితే ఊరి నుంచి రేగ్గాయలు పంపించిందండి, చాలా పంపించింది. ఇవి ఏం చేయాలా, ఇన్ని రేగ్గాయలు ఎలా అని అనుకున్నప్పుడు నాకైతే ఒక ఐడియా వచ్చింది. వీటితోటి రేగి వడియాలు చేస్తారు కదండి, అలా చేద్దామని ముందుగా అయితే వీటిని ఒక బేషన్లోకి తీసుకొని జల్లెల్లోకి మంచిగా 2 times వాష్ చేస్తున్నాను. 2 times వాష్ చేసి వాటిల్లో ఏమైనా ఉన్నా కానీ తీసేయండి, పాడైనవి పురుగులు ఉన్నవి ఏమన్నా ఉంటే తీసేసుకొని ఒక టవల్ తీసుకొని టవల్లో వేసుకొని ముందుగా పైన ఇట్లా తిప్పుతూ ఉంటే తేమంతా టవల్ పీల్చేస్తుంది. ఆ తర్వాత అదే టవల్లో తీసుకెళ్ళి కాసేపు ఫ్యాన్ కింద అయితే ఆరబెట్టండి. కాసేపు ఆరబెట్టినాక కొంచెం పొడి పొడిగా ఉంటాయి, తేమంతా పీలుస్తుంది. ఈలోపు కావాల్సినవి కల్లుప్పు, జీలకర్ర, అలాగే బెల్లము, పచ్చిమిరపకాయలు, ఎండుమిరపకాయలు తీసుకోండి. ఇవన్నీ తీసి పక్కన పెట్టుకునే లోపు అవి అయితే ఆరిపోయినాయి. ఇట్లా తీసుకొని బేషన్లో వేసాను, అన్నీ అరిటాకు వేసుకొని వాటిలో. తర్వాత నాకు ఆడైతే చిన్న రోలే ఉందండి, సరేలే ఈ రోల్లో సరిపోతుందని ఈ రోల్లో దంచుదామని ముందుగైతే ఎండుమిరపకాయలు దంచుతున్నాను. నేను ఎక్కువ అయితే స్పైసీ వేయట్లేదండి, ఎందుకంటే మా పాప తింటుంది కాబట్టి. ఆ తర్వాత జీలకర్ర కూడా యాడ్ చేస్తున్నాను. ఇక్కడ మా పాపే 1 by 1 యాడ్ చేస్తుంది. ఇలాంటివంటే మా పాపకి చాలా ఇంట్రెస్ట్. జీలకర్ర కూడా కచ్చిపచ్చిగా మెదిగిపోయినాక పచ్చిమిరపకాయలు కూడా యాడ్ చేసుకోండి. పచ్చిమిరపకాయలు కూడా కచ్చపచ్చిగా మెదిగినాక సగం కల్లుప్పు అయితే నేను యాడ్ చేస్తున్నాను. ఇప్పుడే మొత్తం వేయకూడదు, కొంచెం కొంచెంగా కలుపుకుంటుంగా మొత్తం వేసుకుంటే సరిపోతుంది. కల్లుప్పు కూడా కచ్చపచ్చిగా దంచుకోవాలి. కల్లుప్పు కూడా మెత్తగా దంచుకున్నాక రేగ్గాయలు అయితే యాడ్ చేయండి. ఇక్కడ మా పాప వేస్తుంది పుచ్చి పుచ్చి చేతులతోటి. 90s కిడ్స్కి వీటి గురించి బాగా తెలుసండి, ఎక్కువ అవే తినేవాళ్ళం మేమైతే. టేస్ట్ చాలా బాగుంటుంది వీటితోటి. అలాగే వీటిలో విటమిన్ సి మంచిగా ఉంటుందండి, ఇవి తిన్నా కానీ మంచిదే. విటమిన్ సి బాగుంటుంది కాబట్టి ఇమ్యూనిటీ పవర్ పెరుగుతుంది. అలాగే కొంచెం తీసి పెట్టిన కల్లుప్పును కూడా యాడ్ చేసిన, అలా కొంచెం కొంచెంగా నేను కల్లుప్పు మొత్తం యాడ్ చేసేసాను. ఆ తర్వాత రేగ్గాయలు కూడా కొంచెం కొంచెంగా వేసుకుంటా ఇట్లా మెదుపుకుంటూ ఉన్నాను. ఇవి కండగల్ల కాయలు కాదండి, కండగల్ల కాయలు అయితే ఇంకా బాగుండేవి, అందుకని ఇవి మెత్తగా మెదగట్లేదు. కండగల్ల కాయలు కాదు కాబట్టి లాస్ట్లో బెల్లం అయితే యాడ్ చేసుకొని మంచిగా మళ్ళీ మెదుపుకోవటమే. లాస్ట్లో బెల్లం యాడ్ చేసి కొన్ని అయితే రేగ్గాయలు పక్కన పెట్టానండి, ఊరికల్లా తినడానికి కూడా బాగుంటాయి కదని. ఆ తర్వాత మంచిగా మెదుపుకున్నాను. మెదుపుకొని ఇట్లా మధ్యలో మధ్యలో కిందది పైది కలుపుకుంటూ ఉండాలి, కింద నుంచి పైకి అట్లా. అంతేనండి, మెత్తగా దంచుకొని ఇంకా ఇట్లా వడియాల్లాగా చేసుకొని అరిటాకు వేసుకొని నేనైతే బేషన్లో పెట్టి బయట ఎండలో పెట్టేశాను. ఇట్లా 4 days ఎండబెట్టినాక వాటికై అవే లేసి వస్తాయండి వడియాల్లాగా. అప్పుడు మనం గాజు దాంట్లోనో లేకపోతే ఏదన్నా జాడీలోనో స్టోర్ చేసుకుంటే నిలువ ఉంటుంది.